ఈరోజు భోజనం అండి మా ఇంట్లో బిర్యానీ రైసు, ఇవి బిర్యానీ రైస్. దోసకాయ శుభ్రంగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక టమాటా వేసి వండితే పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. చాలా మందికి దోసకాయ ఇష్టపడరు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, వాటర్ ఉంటుంది కదా దాంట్లో, చాలా మంచిది. ఇంకా వాటర్ కూడా వేయక్కర్లా, కారం కూడా వేయద్దు. పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ మంచిగా నూనెలో మగ్గిచ్చేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంది. ఇదిగో కాకరకాయ. ఈ కాకరకాయ ఎలా చేసావు? ఈ కాకరకాయ రౌండ్ కోసేసి మంచిగా ఆయిల్ వేడైనాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం పేస్టు, చిన్న బెల్లం ముక్క వేసి బాగా వేగినాక పల్లీలు కూడా పొడి చేసి, ఎల్లిపాయలు పల్లీలు పొడి చేసి అప్పుడు మిక్సీ పట్టేసి ఆ పొడి లాస్ట్లో కలపాలి. బాగుంది, కాకరకాయ కూడా బాగుంటుందేమో కదా. ఇది బాస్మతి రైస్ అండి, కొత్త బియ్యం, అందుకని ఇలా శుద్ధలాగా అయ్యిందనమాట. బాస్మతి రైస్ తినమంటున్నారు కదా అని బాస్మతి రైస్ తెస్తే అవి కొత్త కొత్త బియ్యం అనమాట. ఇంకా అందుకని అవి దాసేయాలి. దాసేసి ఇంకా తర్వాత తింటే బాగుంటుంది. చూద్దాం కూర ఎట్లుందో. కారం వేయలేదా? దోసకాయల కారం వేయాలి. బాగుంది, చాలా బాగుంది. అసలు పచ్చిమిరపకాయలు కారమే సరిపోయినట్టుంది కదా. కానీ మేము దోసకాయలో కారం, పచ్చిమిరపకాయల కారం రెండు వేస్తాం. పచ్చిమిర్చి అదే రైస్ చాలా బాగుందండి. మనం బిర్యానీలో తింటాము, అన్నంలో కూడా చాలా బాగుంది రైస్, బాస్మతి రైస్. ఈరోజు భోజనం మాది.